చమర్తి రామారాజు. వయసు నా వయసు వచ్చేసి 82 సంవత్సరాలు. మా నాన్న పేరు కృష్ణరాజు. మా అమ్మమ్మ పిల్లతనంగా చచ్చిపోయింది. గొలగమ్మూడికి పోయి ఇంకా ఆయన ఆడికి పోయిందాక కూడా చూసినాం. ఆయన నేను ఎన్నోసార్లు ఎద్దల కపిలు తోలినాం. కపిలు అంటే మా వాడు మా నాయన గారు తాలుతా ఉంటే ఆయన నీళ్ళ చేతులు గొంతు దిగుకొని ఆమె ఆడ మా ఎద్దరు తిరగదోలే ఆమె ఇంకెందుకు లేదు గొంతుకు నిండి ఆయన ఏళ్ళు ఉండగానే బాగా చెప్తాడు, అయ్యా ఇంక మళ్ళీ మాటలు కట్టుకోవద్దు మీరు, గొంత నిండింది కానీ మీరు మళ్ళీ కట్టుకోండి మాటలు కట్టుకుంది అని చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు ఆయన పోయి ఆడికి పోయి ఆ గొంతలో నిండిన గొంతలు బాగా మనిషి గొంతలు వేస్తాడు. ఆ గొంతలో ఇక దెబ్బలు గిబ్బలు అన్నీ అడ్డాలు వేసి ఆమె మనసు చేస్తున్నాడు. మా ఊరి వాళ్ళకి అందరికీ ఒకేసారి మంచి పరిచయం. మా అబ్బాయి చిన్నప్పుడు చేసి ఒకసారి పుట్టింది అమావాస్య ఆదివారం. ఏం స్వామి మా ఆడవాళ్ళు తీసుకుపోతున్నాను. ఏందయ్యా ఇట్లా జరిగింది అమావాస్య ఆదివారం పుట్టిండే మా వాడు దొంగ అవుతాడు అనుకుంటే అమ్మో ఆయన 10 లక్షలు కలిపోతే అమ్మో ఆయన అప్పుడు ఆ టైం కాడు అది 10 లక్షలకు అధిపతి. ఆ అబ్బాయి పేరేంది? అబ్బాయి ఆయన పేరు సుబ్రహ్మణ్యం రాజు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎలక్ట్రికల్ డీగా ఉన్నాడు. అన్నం తినమంటే ఇప్పుడు కాదు లేదు రేపు తింటాం మీ ఇంట్లోను అది చెప్పి ఒక్కొక్కరు ఆయన బుద్ధి పుడితే వస్తాడు. వచ్చిన పాట మళ్ళీ అన్నం పెడితే అన్నం తింటాడు. మళ్ళీ ఆయన మా ఊళ్ళో అందరికీ మంచి పరిచయం అయ్యా. ఇంకా మా ఇంట్లో కూడా 2-3 సార్లు తిన్నాడు అన్నం. ఇప్పుడు రాకుదులే మీకు అంటాడు. చెప్పి అమ్మాయి నీళ్ళు పెడితే తినేది. ఈ పక్క ఒక పిడస మారేస్తాడు, ఆ పక్క ఒక పిడస మారేస్తాడు. ఆయన 4 పక్కన 4 పిడసలు మారేస్తాడు. ఆయన పేరు కొండూరు లక్ష్మణ్ చెప్పి కొండూరు లక్ష్మణ్ గోవిందరాజు మా ఆయన పేరు. గోవిందరాజు భార్య లక్ష్మమ్మ. పాన్ కాడికి మా అబ్బాయిని 3 నెలలు నీళ్ళు పోసుకోనంగా అక్కడికి పోయినామా నిద్ర చేసి వస్తాం. సాయం అప్పుడు మంద బయట ఇప్పుడు దేవడం కట్టింది కాదు, దేవడం కట్టే కాదు నిందా ఆయన ఏమ్మా లక్ష్మమ్మ పోతాను స్వామి నువ్వు ఉపదేశం ఇస్తే నేను పోతాను, సెలవు ఇస్తే పోతానండి. సెలవు ఇస్తే పోతానంటే ఆయన సరే వచ్చమ్మ నువ్వు పోతాను కాబట్టి నాకు నా మనసుకు భోజనాలు పెట్టాలి ఈరోజు అనిండు. స్వామి అన్నాడా? స్వామి అనిండు. స్వామి అంటే స్వామి పెడతానని చెప్పిన. అయితే నువ్వు చింతిస్తాను ఇంట్లో నువ్వు లేవని. ఏమి లేవు, ఒక చేరు నూకలుండి. ఆ చేరు నూకలు ఇంటికి పోయి ఒక 4 మంతులు రాగులు ఇచ్చిన. రాగులు ఇసిరి వాళ్ళకి 20 మంది మనుషులు. ఆయన తులసమ్మ, ఉక్కమ్మ, నారాయణ స్వామి, ఆయన నరసింహస్వామి, శరవానాయుడు, ఇంకొక స్వాములు అందరూ. స్వాముల పేర్లు గుర్తుగా రావు, చాలా మంది 18 మంది దాకా స్వాములు. వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరికీ భోజనాలు చేసి పెట్టిన. పెడితే నేను అన్నం చేసేలాగా మా తోటలో పోయిండు. మా తోటలో పోయి తోటంతా తిరిగి వచ్చిండు. తోటంతా తిరిగి వచ్చి మా స్వామి ఆ రాళ్ళు నేర్పోసుకోలేకుండా మేము కష్టపడతానని మా అమ్మ వెంకటమ్మ అంటే, అమ్మ నీకు పిచ్చి నువ్వేం బాధపడడం లేదు, ఆద్దొన్న తీగలు వెళ్తాయి తోటంతాను. ఆ ఆద్దొన్న తీగలు వెళ్ళినప్పుడు మీకు 1 కోట్లు లక్షలు వస్తుందని. సరే నిమ్మ తోట వేసిండ్రు. నిమ్మ తోట వేస్తే నిమ్మ తోటలో ఏమో ఆదాయం వచ్చింది. ఇప్పుడు మామిడి చెట్లు వేసిండు అదే తోటలో. స్వామి నాకు చెప్పిన మాటమ్మ మీ కూతురికి మీ ఇంటికి దక్షిణ పక్కన మీ అమ్మగారింటో పుట్టింది, మీ పెద్ద కూతురికి లొచ్చమ్మగా 55 ఏళ్ళు ఆలస్యం చెప్పిండు. మీ అమ్మ వాళ్ళకి? మా అమ్మకి చెప్పిండు. నీ గురించి? నాన్న గురించి 55 ఏళ్ళు ఆలస్యం చెప్తే మా అమ్మ నువ్వు నాకంటే ముందే తట్టుకుండేదనింది. ఏమల్లమ్మా స్వామి చెప్పింది మళ్ళీ మార్పు చేస్తాడేమో అమ్మన్నా. నేను ముద్దలు వేసి కాచికాయలు ఇచ్చినాడు. కాచికాయలకి నేను తెల్లబారిని పట్టణం నాకు ఇంటికి ఇచ్చిన తర్వాత అట్ట పోయింది. ఇంకా మా 55 ఏళ్ళకు వచ్చింది నాకేమో గన్నం. మరే అలా జ్వరం వచ్చి అక్కడ దాని మళ్ళీ భగవంతుడు నన్ను కాపాడి బయట వేసిండు. ఇప్పుడు మీ పొలాలు మంచి విలువలో ఉన్నాయా? మా పొలాలు ఏముంది ఆ తోట అట్నే పంచుకుంటాను. మా అన్నదమ్ముళ్ళు ముగ్గురు మాటి తోట చేసుకున్నాం. తోటేమో బాగా స్వామి తిరిగిన కాడికి బ్రహ్మాండంగా ఉంది.
ఆ స్వామి అంటే ఆమెకి ముఖ్యమ్మ స్వామి. ఆ స్వామి నాకు మహానుభావుడు. ఆ చెల్లెలకి మటుకు అమ్మాయి ఈ మార్గంలో మీ చిన్నాయన కొడుకు వస్తాడు, మీ చిన్నాయన కొడుకు చేసుకుంటాడు అమ్మాయిని నిండా. మా అమ్మ చిన్నాయనలు ఊరు లేరయ్యా, మాకు ఊరు చేసుకునేవాళ్ళు లేరు, ఏం స్వామి నువ్వు చెప్తాను నిండా అంటే లేదు లేదు మీ చిన్నాయన కొడుకు వస్తాడు చేసుకుంటాడు. చిన్నాయనే కావాలంట మా అమ్మకి ఆయన. మరి ఆయన పక్కడే కొడుకు, మరి ఆయనకి అయిపోయింది మా ఇల్లు. చిన్నాయన కొడుకు అయిపోయింది. మంచి ఉద్యోగస్తుడు, కొడుకులు. మా ఆయన పోయి ఏమి లేదు ఆ ఇంట్లో. ఆయన పేరు లక్ష్మీ నరసమ్మ. స్వామి మా ఇంట్లో మేము భోజనాలు చేసి పెట్టిన కాడ బంగారు రాస్తారని చెప్పిండు. గీత గీసిండు బయట ముందర. గీత గీస్తే అక్కడ మేము లోడినాం. అక్కడ లోడితే అదేం కనపడాలి. సరే ఇది అక్కడ ఉండదు, సర్దుకొని పోయి ఉంటారని చెప్పాను. చెప్పినప్పుడు చేయలేదు, మళ్ళీ జరిగిపోయిన తర్వాత చేస్తే అక్కడ మటుకు బొగ్గులు ఊరిపెట్టలేదు. అప్పుడే చేయాలి, లేకుంటే జరిగిపోద్ది ఉండదు. స్వామి మా ఊళ్ళో ఉన్నప్పుడు అది నిద్ర లేదు తిరిగాడు. అన్న చేతి మీద నీళ్ళు పోయి స్వామికి అడిగి కూర్చుండేవాళ్ళం. స్వామి సితారం వస్తాడు, తెల్లవాళ్ళు స్వామికి అడిగి ఉండేవాళ్ళం నిద్ర లేకుండా. మా అమ్మ పేరు వెంకటమ్మ. ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు నంది మండలము సుబ్బరామరాజు వెంకటమ్మ. మా అమ్మ పేరు వెంకటమ్మ. ముప్పాళ్ళ శివరాజు. మీ వయసు? నా వయసు వచ్చి 58 సంవత్సరాలు. వెంకటేశ్వరని ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎట్లా? చిన్న వయసులో ఒక 10 సంవత్సరాలప్పుడు చిన్న వయసులో చూసిన. ఎక్కడ చూశారు? మా ఊర్లోనే. ఇది అక్కడ అప్పాళ్ళను ఒక ఇంట్లో ఉన్నాడు, టీచర్ తిరుపాలయ. ఆ ఇంట్లో ఉన్నాడు. నేను ఒకరోజు జ్వరం వచ్చింది, ఎవరు లేరు, ఏకాంతంగా ఆయన ఉన్నాడు. నేను ఒక్కడనే పోయిన అక్కడికి. పోతే స్వామి ఒకరోజు జ్వరంగా ఉన్నది అని నమస్కారం చేసి పై కొడుతూ మంత్రం ఇచ్చి లోపల అనుకొని వద్దిపోయాను. తర్వాత నేనే వైద్యం వాళ్ళ ఆ నమ్మకంతో అదే ఉన్నాను. తగ్గిపోయింది. తర్వాత మామూలుగా బడికి పోతా. అదొకటి ఫస్ట్లో నాకు జరిగింది. తర్వాత లాస్ట్లో నేను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ మాగాళ్ళు ఎద్దలు వేపుకుంటా ఎద్దల కట్టేసినాను. నేను అనుకోకుండా అక్కడ పోయేద్దామని ఊరి నా మనసులో ఏందో కలిగింది. అడిగి పోయిన ఆయన స్వామి అక్కడ ఉండేవాడు, శ్రీరామరాజు ఇంట్లో ఉండేవాడు, కొత్తగా పెట్టింది ఆశ్రమం ఉండే కాడ. ఆ తర్వాత నేను అడిగి పోయిన తర్వాత అందరూ ఉండిండ్రు సేవకులాడ. అయిన తర్వాత నేను పోతానే స్వామి బయలుదేరండి అన్నాడు. నేను తెలికే వాళ్ళ సేవకులు ఉండి మనుషులు రావాలి కదా స్వామి అన్నాడు. అన్న తర్వాత నేను వస్తాను కానివ్వండి, వస్తాను బయలుదేరి వస్తాను, మీరు కానివ్వండి, మీరు అన్ని సర్దుబాటు చేయండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నా మీటింగ్ ఒక ఆయన మా బంధువులు ఆయన ఒక ఆయన వచ్చిండు. బాగా మన ఎదురుగార చిట్టినీళ్ళ ఉంది. చిట్టినీళ్ళలో డోరీ కట్టి తెల్లగొడ్డ డోరీలో ఆయన కోసం పెట్టారు. కోసం పెట్టిన తర్వాత ఆయన ముందు ఆయన వెనక ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత 3 కిలోమీటర్ల దూరం పోవాలి. వెంకటరెడ్డిపల్లి అనేది మెయిన్ రోడ్లో పోవాల్సి ఉంటే ఆ మధ్యలోకి పోయిన తర్వాత ఒకసారి ఆపమండి. ఆపిన తర్వాత ఇక పెన్నాన్ని చూపించి ఈ కోట్లు పడుగులు అయ్యాను. నేను ఆయన మనసులో ఆయన అనుకున్నాడు. మేము వాళ్ళు వచ్చేకు కోతను పెట్టినాము. కోతను పెట్టిన ముందు ఆయన వెనక్కి వచ్చి వెనక ఆయన ముందుకు రమ్మన్నాడు. మోసేవాళ్ళను. నేను ముందున్నా. ఆ తర్వాత నాకు ఆడికి పోయిన తర్వాత ఈ పైగుడ్డన్నా కొద్దిగా ఉన్నట్టుంది కదా భుజం మీద. ఆయన ఏమి నాకు బరువు కూడా లేదు. అప్పుడు నేను మన కాళ్ళ దగ్గర ఈయన విష్ణుమూర్తిని పెట్టుకొని గమనించలేకపోయినా అని అప్పుడు నాకు నమ్మకం కలిగి అప్పటి నుంచి ఆయన నమ్ముతాను. ఆ తర్వాత ఆడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు మోయాలి. నేను వెనక ఆయన ముందు. తర్వాత దాసయ్య గారు అని ఒక పూరింట్లో వెంకటరెడ్డిపల్లి దాసయ్య గారని బయలుదేరి ఆయన ఆ ఇంట్లో అడ్డించమని అడ్డించిన తర్వాత ఆయన హోమకొండ వేసుకున్నాడు. వేసిన ఉండేవాళ్ళు.
తర్వాత అమావాస్య, ఆ రోజు అమావాస్య రోజు చీకటి ఏం కనపడలే. మేము ఇంటికి రావాలి, ఒంటికి రాను, అసలు మేత నీళ్ళు చూసుకోవాలి, పరిస్థితి మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నుంచి బయలుదేరా స్వామి మేము ఉపయోగిస్తామని చెప్పి వచ్చిన భోజనం చేసుకోమండి ఆయన స్వామి. సరే మేము అనుకున్నాము సరేలే స్వామి అని ఇంటికాడికి పోవాలి, భోజనం చేసి టైం కూడా లేదు, ఇంటికాడికి బండి వచ్చేది. అది లాస్ట్ ఆయన నాకు ఆ మోసిన దాంతో విష్ణుమూర్తిని ఆడబెట్టుకొని మనం గమనించుకోలేకపోయినా మనకి ఇక్కడ తిరుగుతానండి. కానీ ఎక్కువ ఇదవన్నీ పోతూ ఉంటాడు ఆయన. ఎక్కువ కాలము అడవిలోనే ఆయన గడిపిండు. ఆయన చెప్పే ఆయన కాదు, మనిషి పోతా చెప్పే అసలు మనం అడగబడిన. ఒకసారి పొలం కొంటంటే అప్పుడు మా నాయన అడిగిండంట. మీ నాన్న పేరయ్యా? పెంచుల రోజు, ఉప్పాళ్ళ పెంచుల రోజు. అమ్మ పేరు ఉప్పాళ్ళ పెద్దక్కమ్మ. ఆయన మా నాయన చెప్తానండి, ఒకరోజు భోజనానికి పిలిస్తే ఇప్పుడు కాదు నేను తర్వాత వస్తానని చెప్పిండంట. మా వాళ్ళు అన్నీ బాగా కూరలు చేసి పెడితే ఈ స్వామి మా నాయన పరస్తులు అంటే మా ఇష్టం, పరస్తులకైనా భోజనం పెట్టడు పిలిచి పిలిచేస్తానని ఆయన పోయిండంట. మా అమ్మ చేసి పెడితే నేను ఇప్పుడు కాదులేమ్మా ఒకసారి వస్తానండి. ఒకరోజు కటికి మిరప్పొడి చేసి చింతాపొడి దంచిపెట్టి అన్నం కూడా కొద్దిగా ఉందంట. నేను మన కొద్దిగా పనులు పోయి కొద్దిగా వచ్చానంట. వచ్చిన తర్వాత మా భోజనం చూడండి మన వీళ్ళు భయపడతానంట. స్వామి వచ్చింది ఇప్పుడు రాగా మన కాడ సంగటి కొద్దిగా సంగటి వద్దండి, రాగి ఇది కారం ఉంది కట్ట పెట్టాలి నేను అనుకుంటానంట. తల్లి ఉంది కాడికి పెట్టండి అని చెప్పిండ. కొద్దిగా పెట్టానంట, సంతోషంగా పోయినట్ట. అది జరిగింది మా వాళ్ళ విషయంలో. ఆడ పొలం కొంట అంటే మాకు వాళ్ళు తగరాదులు ఉంది, మాకు వద్దు, అయ్యో నీకు అదే రాసి పెట్టిండు, అది నీకు ఎటువంటి పరిస్థితులు అది నీకే ఉంది, ఎవరికి లేదని అంట. అదొకటి నమ్మకం మా నాయన చెప్పేవాడు. అది మాకే కుదిరింది. పొలం ఉంది, బాగానే ఉంది, చెట్లు పొలం బాగానే ఉంది. అది జరిగిన సంగతి ఏమన్నారు. అది నేను ఆయన బరువు మోసినది, నేను ఆయన విష్ణుమూర్తి అనుకున్నా నా మనసులో. నేను ఆయన ఏం అడగలేదు. ఏళ్ళు ముద్ర కాగితం ఉంది అక్కడ, స్వామి ఏళ్ళు ముద్ర కాగితం. అప్పుడు పాతంలో మా ఇంట్లో పెట్టుకుంటాను, కొద్ది సింపు కొద్దిగా ఉండింది, అది పెట్టుకొని పడా అక్కడ పూజించుకుంటాను. మనం చూస్తానే ఈయన ఎందుకు వచ్చిండు ఆయనే చెప్పేవాడు. మన విష్ణుమూర్తిని దగ్గరలో పెట్టుకొని రోజులు గమనించలేకపోయినా ఆ మనసులోనే ఉండింది. ఎప్పుడు నవ్వుతా ఉండేవాడు. ఏ కోసాను ఆయన కోపం అనే మాటే లేదు, ఏ విషయంలో కూడా కోపం అనేది. ఎప్పుడు నవ్వుతానే మాట్లాడతాను. చూసినప్పుడల్లా నేను నవ్వుతానే ఉంటాడు. నేను అక్కడికి కూడా చేరాను, ఇప్పుడు ఆశ్రమంలో అక్కడికి కూడా 2-3 సార్లు పోయినా ఆయన ధ్యానంలోనే ఆయన ఉంటాడు. ఏదన్నా వస్తే ఎగాదేగా చూసి అన్న తప్పులుంటే సర్దిద్దుకోమని చెప్తా వచ్చింది. ఆయన మొదట్లో ఏది అది మట్టి తాగేది ముంత, అది ఒక రేఖ, అవి 2 తప్ప నుంచి వాటిల్లోనే ఆయన భోజనం కానీ ఆయన నీళ్లు కానీ తగిలేవాడు కాదు. ఆయన సమాధి అయిన తర్వాత 2 సార్లు నాకు కళ్ళలో కనపడింది. ఇప్పుడు తలబడి చుట్టుకొని ఇక్కడికి అరసొక్క వేసుకొని అలా ఆ శాలలో కాడికి వచ్చిండు. మళ్ళీ మెలకు వచ్చేసింది. ఇంకోసారి ఇప్పుడు మా కాడ దేవనల వల్ల అదే రూపంలో చిత్తారు వంచుతా కనపడిండు. అవి మాత్రం గుర్తుంది నాకు. నాకేం అప్పటి నుంచి మంచి జరుగుతుంది. నేను ఆయన అనుకుంటానే ఏ పని చేయాలన్నా ముందు ఆయన అనుకుంటాను. నా విషయంలో నాకేమో మంచిగా జరుగుతుంది. పిల్లలు చిన్న చదువులు చదువుకోండు, చిన్న పనుల్లో ఉండు, వాళ్ళ బతుకులో ఇప్పటి వరకు. ఒక అబ్బాయి వంట పని చేస్తాడు కాంట్రాక్టర్, ఒక అబ్బాయి మామూలు అంగట్లో పని. పెళ్ళిళ్ళు అయ్యాయి ఇద్దరు. ఒక అబ్బాయికి 2 పిల్లలు, ఒక అబ్బాయికి 1 పిల్ల. ఒక అబ్బాయి కడపలో ఉండి, ఒక అబ్బాయి నెల్లూరులో.
ఎత్తుకొచ్చేటప్పుడు జ్ఞానంలో ఉండిండు. జ్ఞానం ఉండి దించిన తర్వాత కొద్దిగా కళ్ళు తెరిచి బాగా సోహలేకి వచ్చి లాస్ట్ స్టేజ్ అయినా స్వామి ఆనాడికి వచ్చి అటు పక్కన కోసను పెట్టమండు. పట్టుకొని కోసను పెట్టినాము. ఆ డోరీలో కాకుండా కింద విడిగా కోసం పెట్టి ఇటు చెరువు కట్టుంది ఈశ్వరుడు దేవాలయం ఉంది కదా, దోవ, ఆ దోవలో దింపమన్నాడు. సాయంత్రం 4 గంటలప్పుడు తీయప్పుడు సరేమని దించి మేము ఏం అడగదలుచుకోవాలా, ఆయనే చెప్పేసాడు, మనం ఏం అడగకూడదని నా మనసులో నేను అనుకున్నా. సరే మోసిన తర్వాత నాకు ఆయన గొప్పతనము, ఆయన విష్ణు రూపము నాకు కనపడింది. అప్పుడు నుంచి నేను ఏ పని చేయాలనుకున్నా, చేలో పైరు పెట్టాలనుకున్నా, ఏ పని మనిషిని పిలవాలనుకున్నా ఆయనే అనుకుంటా. చాలా నీళ్లు ఇది ఇది కవిలేతే అట్ట ఏరు ఉంటుంది. 20 బొట్లు తోలితే అవి 2 కలుసుకుంటాయి నీళ్లు. కలుసుకున్నాక కలుసుకుని పడి ఆయన వచ్చేది మన కాడ కూర్చొని తినేది. ఉన్న పెళ్ళైనప్పుడు అటు పోసి కూర్చొని పోతే మంత్రాలు చదువుతా అంటే అటు పోతే టైం కూర్చొని రాకూడదమ్మ వెళ్తప్పుడు ఉదయం రమ్మని వెళ్తా రాకూడదు కూర్చోడం కదా రావద్దండి.